నమస్కారం అండి. వెరీ గుడ్. సామాన్తో సహా వచ్చేసారా? మీ కొత్త జంట గురించే ఇక్కడ అద్దెకుంటున్న మా పాత జంటలు చెప్తున్నా. నమస్కారం. నమస్కారం. ఇది ఎలా కనిపిస్తోంది నీకు? నేను ఎలా కనిపిస్తున్నాను మీకు? మరి లేకపోతే ఏంటండి, తాళం చెవి చూపించి ఎలా కనిపిస్తుందంటే ఏం చెప్తాం? తాళం చెవిలా కనిపిస్తుంది. నా ఇంట్లో అద్దెకుండే వాళ్ళకి ఇది ఎలా కనిపించకూడదు. మరి క్యాలెండర్ లో 1వ తారీఖు లాగా కనిపించాలి. నెలలా 1st కల్లా అద్దె కట్టావో సరి, లేకపోతే ఈ 0 మిగులుతుంది. భలే సింబాలిక్ గా చెప్పారు. చాలా సంతోషం. అర్థం చేస్తున్నావు కదా? తీసుకో. అది పాలు పొంగిస్తున్నాం, మీరు కూడా రండి. 10 నిమిషాలు వస్తానమ్మా. నా ఇంట్లో అద్దెకుండి అద్దె కొట్టిన వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టించా. వాడి సంగతి తేల్చుకొని వస్తా. ఓకే? భలేవారండి బాబు. ఏదో 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారని మీ ఆవిడ డ్రైవ్ చేస్తుందంటే సరే అని ఒప్పుకున్నాను. ఆ 7 కొండల వాడి వల్ల యాక్సిడెంట్ కాకుండా బతికి బయటపడ్డాను. బయటపడ్డావు కదా, వెళ్ళి సామాన్ దించు. మొఖం చూడు. ఏమండి, వీళ్ళందరినీ పరిచయం చేసుకుందామా? ముందు పాలు పొంగించి ఆ తర్వాత ఏమండి ఏమండి వస్తున్నాం. మా ఇంట్లో పాలు పొంగిస్తున్నాం, మీరందరూ తప్పకుండా రావాలి. థ్యాంక్స్. పద. ఓకే. ఒరే చింపాంజీ కూడా వాళ్ళ ఇంట్లో పాలు పొంగిస్తున్నారని పిలిచారు కదా, పద పొంగల్ తినచద్దు గాని. నువ్వేం చెప్పక్కర్లేదే, ఎర్రతొండ తప్ప వెలిగింది. అరే రండి రండి, నా పేరు శ్రీనివాస్, నా భార్య మాధవి. నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. ఇందాక అమ్మాయి లారీ డ్రైవ్ చేస్తూ వస్తే ఆశ్చర్యపోయామండి. మీరు మీ ఆవిడ్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. యా, భార్యలో ఉన్న టేస్ట్ ని టాలెంట్స్ ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత భర్తదే. విన్నావా? అంతెందుకండి, కారు డ్రైవింగ్ నేర్చుకుంటానంది, గంటలో నేర్పించాను. అవునండి, సంగీతం నేర్చుకుంటాను అన్నాను. వీణ, వైలిన్, సితారా తీసుకొచ్చారు. అంతేనా? నెక్స్ట్ మంత్ ఎయిర్ క్లబ్ లో చేర్పిస్తా, విమానాలు నడుపుదు గాని. 1,00,000 రూపాయలు అవుతుంది సార్. 1,00,000 కాదు, 1,00,000 అయినా సరే మా ఆవిడ కోసం ఏమైనా చేస్తాను. ఎంత అదృష్టవంతరాలమ్మా, ఇలాంటి మొగుడు కోసం బంగారు పూలతో పూజ చేసి ఉంటావు. లేదు, మాధవి కోసం నేనే ప్లాటినం పూలతో పూజ చేశాను. బాగుందమ్మా మీ జంట. మా మేడం ఎంత చెప్తే మా బాస్ అంతండి. అవును, మొన్న చెన్నై వెళుతుంటే పినాకిని ఎక్స్ప్రెస్ డ్రైవ్ చేస్తానన్నారు ఆవిడ. వెంటనే డ్రైవర్ రిక్వెస్ట్ చేసి ఒంగోలు వరకు డ్రైవింగ్ నేర్పించారు. అక్కడి నుంచి చెన్నై వరకు ఆవిడ డ్రైవ్ చేశారు. ఈ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేశారు. ఓహో, ఈ మధ్య రైళ్లు ఎక్కువ పడిపోతున్నాయంటే ఇలాంటి కిరికిరీలు ఉన్నాయన్నమాట. నో, మా ఆవిడ డ్రైవ్ చేస్తే పట్టాలు లేకపోయినా సరే పర్ఫెక్ట్ గా వెళ్తాయి రైళ్లు. ఆహా, మొగుడంటే అలా ఉండాలి. నీ మొహం మంట. చాలా ఏళ్ల నుంచి అడుగుతున్నాను, లూనా అయినా నేర్పించమని. సైకిల్ కూడా నేర్పించలేదు. సన్నాసి మొగుడు. కొంచెం అడ్డంగా పెరుగు, రోడ్ రోలర్ నేర్పిస్తాను. ఏంటయ్యా తిట్టుకోవడం? ఇంకోళ్ళ ఇంటికి వచ్చినా మీరు మారా? మీరు ప్యాక్ ఆడకుండా ఉండగలరా? ఆయన మందు కొట్టకుండా ఉండగలరా? అలాగే మేము తిట్టుకోకుండా ఉండలేం. ఇప్పుడు వీళ్ళందరికీ సంజాషి చెప్పుకోవాలా? చచ్చు మొహం. ఆడగాడిలో ఓనర్ పెట్టుకో. నర్మాయ్, నీకేం తెలీదు. అనవసరంగా నోరు బారేసుకోకపోతే కొంచెం స్టడీగా మాట్లాడుకోవచ్చు కదా. మీరు ఇంకా ఫుల్ కొట్టండి సార్, స్టడీగా మాట్లాడుకుందాం. మా డాడీ వస్తున్నాడు. పాలు పొంగుతున్నాయి. గోవిందా గోవిందా. ఈ పాలు పొంగినట్టే నిండు నూరేళ్లు సుఖంగా వర్ధేలండి. అటు పెట్టవయ్యా. ఏమయ్యా శ్రీనివాసు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎప్పుడు? ఇప్పుడే. ఈ తోట భవనాన్ని నైజాం నవాబు మా తాతగారికి నజరానాగా ఇచ్చారు. మీ తాతగారు ఏం చేస్తుండేవారు? జోకులేసేవారు. ఓహో. అప్పట్లో మా తాతగారు వేసిన జోక్కి నైజాం నవాబు 4 రోజులు నవ్వి నవ్వి ఆపి నాకు ఇది రాసిచ్చాడు. వీడు నా తిక్క నా కొడుకు కుక్క తోక మీద పరిశోధన చేస్తున్నాడు. ఇక్కడే ఉంటాడు. అద్దె డబ్బులు వీడికి ఇచ్చేయండి, కొంచెం టేస్ట్ తో మెయింటైన్ చేయండి. వస్తానమ్మా. అలాగేనండి. 11, 11, 11, 12, 12, 12, 13, 13, 13. ఓపెన్. జై చోకరాయన్ మహా. మల్లెపూల వాసన మత్తెక్కిస్తుంది. అది మల్లెపూల వాసన కాదు, మందు వాసన. మీకు ముక్కలు సరిగా పడక ముక్కులు సరిగా పనిచేయటం లేదు. వస్తోంది సంపెంగ పూల వాసన. మరి నీకేం వాసన రావట్లేదా? పంది పక్కన కూర్చున్నాక ఇంకా మనకు వాసనలు ఎలా తెలుస్తాయి? నేను పందిరైతే నువ్వు పందులు కాసుకునేవాడువా? అబ్బబ్బా, మీ గొడవ ఆపుతారా? వస్తుంది సంపంగి పూల వాసనే. ఈ అమ్మాయి ఏమైనా పెట్టుకుందేమో. మామిడి తల్ల పూలుండవు, పేలుంటాయి. నీ తల్లంచా ఇక చస్తానా? అదిగో అదయ్యా సంగతి. అడు చూడండి. హలో పూల రంగడు, అద్దిరింది పూల వాసన. అదుర్సు. అతనికి బుద్ధి తెచ్చుకోండి. పెళ్ళా మీద ప్రేమతో ఎన్ని పూలు తెచ్చాడో. వందల తాగుడికి సిగరెట్లకి తగలేయడం తప్ప ఏనాడు మోర పూలు కూడా తీసుకురారు. నా మొగుడు సంగతి సరే సరే, కనీసం కాగిత పువ్వు కూడా తీసుకురాడు. ఎక్కువ మాట్లాడుకో, విడిచిపెట్టేస్తా. అదే మాట మీదుండు. నీలాంటోడితో కాపురం చేయడం కన్నా అట్టాంటోడితో లేచుకోవడం నయం. ఏంటే కూర్చో. ఊరుకోవయ్యా బాబు, ఆడోళ్ళు ఫ్రస్ట్రేషన్ లో అనేకం అంటారు, అవన్నీ మగాళ్ళు పట్టించుకోకూడదు. కానీ వాళ్ళ ఆవిడ దాంట్లో ఓ పాయింట్ ఉంది. ఏంటయ్యా బొంగుల పాయింట్? అయినా పెళ్లి పెట్టకలేనాడివి, నువ్వు చెప్పొచ్చావా? ముష్టి మూరెడు పూలు దాలేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పెళ్ళైన కొత్తలో నేను తీసుకొచ్చాను బుట్టెడు పూలు, అవన్నీ మర్చిపోయింది పిల్లలు పుట్టాక. పెరట్లో ఇన్ని పూల చెట్లు ఉన్నాయి, కోసుకొని కొప్పులోనే కాదు చెవుల్లో కూడా పెట్టుకోండి. మేమే తేవాలా? మొగుడు తెచ్చే పూలలో ఉండే మజా మీరు కోసుకుని పెట్టుకుంటే రాదు. ఎంత చెప్పినా అర్థం చేసుకోని వాళ్ళకి చెప్పినా దండగే. పద పద.
ఎలా ఈ ఆడోళ్ళంతా ఇంతే. దీనికంతా కారణం వాడు బావా. అవును, వాడు పెళ్ళాన్ని బాగా ప్రేమిస్తున్నాడు, పెళ్ళాన్ని చెబుతున్నట్టే వింటున్నాడు, పెళ్ళానికి అన్ని తెస్తున్నాడని గోల. వాడిలాగా మిమ్మల్ని ఉండమంటున్నారు, మీరు ఎలా ఉండగలరు బావా? మీ బామ్మర్ చెప్పింది కరెక్ట్. అయితే వాణ్ణి మనలో కలిపేసుకు ఈ ప్యాకెట్ సాక్షిగా చెప్తున్నాను. వాడికి ఓ చేతిలో సిగరెట్, ఓ చేతిలో ప్యాకెట్ పెట్టించి తెల్లారులు మనతో ఉండేలా చేస్తాను. మందు మాత మీద ప్రమాణం చేస్తున్నాను. వాడి చేత ఎత్తిన పెగ్గు దించకుండా తాగించకపోతే నేను మందు మానేస్తాను. అది తదాస్తు. మేస్టారు, 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 మేస్టారు. ఏంటి? కొంచెం వేసుకుంటారా? బాగా వేసుకుంటాను. ఓ ఏంటి బ్రాందియా, విస్కీయా, త్రిబులెక్సా? SCX. ఎస్సీఎక్సా? ఇదేం బ్రాండు? కుర్రోడు కదా, చిలిపితనం. ప్యాకెడతావా? ఓ ఆడతాని. ఏ ఆట? అడ్డాట, తురుపు, బ్రిడ్జి, కట్ జోకరు, 7 ఎక్స్ప్రెస్, దేనికైనా సరే రెడీ. అబ్బో, ఇందులో కొన్ని ఆటలు నాకే రావు. పెద్ద హ్యాండే. ఎంత? 5 10? 12 1. 12 1. అదేం లెక్క? అవును, అర్ధరాత్రి 12 నుంచి 1 గంట చిల్లర దాకా. అది మా ఆవిడతోనే ఆడతాను. నాతో మీకు ఏదైనా పని ఉంటే పగటిపూట రండి, రాత్రిపూట వచ్చి డిస్టర్బ్ చేయండి. మాస్టారు, ఒక రౌండ్ వేసుకుందాం. అబ్బో. శోభోదయం రండి. రేయ్, చంపేస్తాను నిన్ను. నడువులు పోతున్నాయి, నాకెక్కడ దొరికావే? ఛీ, అస్సలు చెప్పింది విని చావే. ఏ నువ్వు మాత్రం వినిచేస్తావా? పొద్దున్నే గోల అయిపోయింది, అందరి ముందు నా పరుగు పోతుంది. పెద్ద పరువు, వాడిపోయిన వంకాయ మొహం. నీదే చిక్కిపోయిన కుక్క మొహం, బారు కప్పలా బెగబెగ మనకే. ఊర కుక్కల మొరకు. పిచ్చి కుక్కలా రెచ్చిపోకు. నీకు స్టైల్ ఎక్కువ, సబ్జెక్ట్ తక్కువ. నీకు స్పీడ్ ఎక్కువ, స్పిరిట్ తక్కువ. ఆవిడ చెల్లెలు పాత బట్టలు కట్టుకుని హీరోయిన్ లా ఫీల్ అయిపోకు. నువ్వు మాత్రం వాళ్ళ బామ్మర్ దొతకుండా అరేసిన లొంగి కట్టుకుని బిల్ గేట్స్ అనుకుంటున్నావా? ఓవే జడల బర్రి పండుకోతిచ్చి. పోరా కొండముచ్చు నిన్ను. సార్ చూడండి సార్. ఏంటయ్యా పొద్దున్నే కొట్టుకుంటారు? ఏం జరిగింది? నేనే అనలేదు సార్, అడగండి చింపురు జుట్టు ఈ దాన్ని. సచ్చినోడు ఏమనకుండానే తిట్టానా? కనుకోండి. తిట్టుకోవటంలో కూడా సస్పెన్సా? అసలు ఏం జరిగిందో చెప్పి తిట్టుకోండియా. మీకు తెలుసుగా, నాకు అసలే ఎసిడిటీ. పొద్దున్నే జీడిపప్పు వేసి గోధుమ రవ్వ ఉప్మా చెయ్యవంటే చేసి చావదే. నాకు ఎసిడిటీ ఎక్కువ చేస్తున్నా, ఏమేనంటే అల్లరి చేస్తున్నాను అంటావు. ఏమ్మా చేసి పెట్టొచ్చుగా. మీకు తెలుసుగా, నాకు పాస్ నొప్పి పొద్దున్నే వచ్చి తగలడుతుంది. కొంచెం ఫిల్టర్ కాఫీ తాగి చేస్తానన్నా వినిచావడే. ముగడని కూడా లేకుండా మీ కళ్ళ ముందు ఈ ముండ ఎట్ట జరుగుతుందో చూసారా? చూసారా మీరే చెప్పండి. వీడు బతికుండగా నేను మున్ననట్టు అవుతాను. సార్, మాట వర్స్ ఏదో తిడితే లాజిక్ అడుగుతుంది. గోధుమ రవ్వ ఉప్మా కోసం ఇంత గొడవ ఎందుకమ్మా? మా ఇంట్లో అదే చేశాను, తిందుగాని రావయ్యా. తప్ప పో బాగా మెక్కు. టిఫిన్ లా తిండవు. 3 పళ్ళాలు తింటే గానీ ఆ ముదనష్టపు అసిడిటీ తగ్గదు. ఓన్లేమ్మా పెడతాము, రావయ్యా. అబ్బబ్బబ్బా, నా తలకాయ పగిలిపోతుంది. మా ఇంట్లో ఫిల్టర్ కాఫీయే, తాగదుగాని రామ్మా. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు? వాళ్ళంతే, వాళ్ళకి రాని బూతులు లేవు, కొట్టుకొని రోజు లేదు. వాళ్ళు కొట్టుకుంటుంటే మా ఇంట్లో ఆడాళ్ళు టీవీ సీరియల్స్ కట్టేసి ఇదే చూస్తుంటారు. ఏం బావా? డైలీ ఎంజాయ్. నా కర్మ కొద్ది కట్టుకున్నాను. అనుభవించు. లోపలికి రా, మూడిందిలే. ఎక్కడ పడితే అక్కడ కొట్టడం మొదలెట్టింది, చేస్తున్నా. ఈ పూటకి మన డ్రామా గ్రేట్ సక్సెస్. మధ్యాహ్నం భోజనం లేకపోయినా పర్లేదు, ఫుల్ గా లాగించా. అవునవును, వాళ్ళ ఇంట్లో నేను కాఫీతో పాటు వద్దంటూ 8 ఇడ్లీ లాగించాను. వీధిని పడి కొట్టుకుంటున్నామని జాలితో పెడుతున్నారు గానీ అప్పటితే ఇస్తారటే. అవును, చెంచాడు కాఫీ పొడి ఇచ్చి చావరు గాని ఎంత సానుభూతి చూపిస్తారో. ఈ లోకం అంతేనే, మనం అన్యోన్యంగా ఉంటే అసూయ పడతారు, అప్పులు చేస్తుంటే దూరంగా ఉంటారు, మనం తిట్టుకుంటూ కాపురం చేస్తే నవ్వుకుంటారు. వాళ్ళు మనలా తిట్టుకోవట్లేదు కదా అని సంతోషపడుతుంటారు. మనకి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి మనకన్నా సుఖపడుతున్నాం అనుకుంటారు. అవును, కరెక్ట్ గా చెప్పారు. ఆ మంచి ఉద్యోగం దొరికే వరకు మనం ఈ నాటకమే కంటిన్యూ చేద్దాం. ఇంట్లో ఉంటే ఈ పాటికి 2 రౌండ్లు అయ్యాయి. బావా అటు చూడు, 2 రూపాయలు. ఇదిగో 5 రూపాయలు చిల్లరంచుకో. ఆ పెళ్ళం పిచ్చోడు అలా ఆవిడ చెప్పులు చేత్తో పట్టుకొస్తున్నాడు. అవునవును, శ్రీరాముడు పాదుకల్ని భరతుడు నెత్తిన పెట్టుకున్నాడు, మనాడేమో శ్రీమతి పాదుకల్ని చేత్తో పట్టుకున్నాడు. రామాయణం బాగా వచ్చా బావా నీకు? అవి రామ పాదుకలు, ఇవి భామ పాదుకలు. ఏంటి మాస్టర్, మీరు కూడా గుడికి వస్తారా? హాయిగా పెరట్లో రౌండ్ వేసుకుంటుంటే వరలక్ష్మి వ్రతం అని గుడికి లాక్కొచ్చారు. అవును, తమరేంటి చెప్పులు చేత్తో పట్టుకొస్తున్నారు? మా ఆవిడ చెప్పులు. ఎందుకలా? మరి లేకపోతే ఏటయ్యా, మొగాడివి ముగుడివి పెళ్ళాం చెప్పులు చేత్తో మోసుకొస్తావా? ఏ వాళ్ళు మన బ్రతుకు భారం మొయ్యట్లేదా? సారం చెప్పాడు బావా. అర్థమైంది కదా, మీరు కూడా మీ ఆడాళ్ళ చెప్పులు తీసుకెళ్లి స్టాండ్ లో పెట్టండి. హలో, ఇప్పుడు మనం వాళ్ళ చెప్పులు స్టాండ్ లో పెడితే రేపు కోపం వచ్చినప్పుడు చెప్పు తీసి కొట్టే స్టాండర్డ్ ఎదుగుతారు. సర్లేండి, ఇవాళ మాత్రం మీరు పేక మందు పెట్టుకోకండి. ఏ? మా ఆవిడ బర్త్డే అని చెప్పాను కదా, మర్చిపోకండి. వచ్చేస్తాం.
ఇలా మనస్ఫూర్తిగా నవ్వుకుని ఎంత కాలమైందో బామ్మగారు. తెగ నవ్వించేస్తున్నారు. అవును బామ్మగారు, మా ఆయన ఎంత చక్కగిలి పెట్టినా ఇంత నవ్వు రాదు. 2 జోకర్లు నాకే పెడితే ఇంకో జోకర్ నీకేలా వస్తుంది? మోసం చేయకు. ఇది రాంగ్ షో. కాదు డీల్ షో. రాంగ్ షో అంతే. కాదు డీల్ షో అంటే చెప్తే ఏమిటి ఆ గోల? ఈ వేళంతా నవ్వుకుంటూనే ఉన్నాం, ఏదో ఒకటి జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాను. పేకాట దగ్గర కొట్టుకుంటున్నారు. వెళ్ళి 4 తగిలించండి. అమ్మో వాళ్ళనే దొండకాయ వేయించినట్టు వేయించాలి. ఉండండి, నేను చెబుతాను. కాదు డీల్ షో. నాకు చెప్పి నువ్వు బేకాడ. ఆటిని రాని ఏయ్! డీల్ షో. ఎవర్రా ఎదిగే పిల్లలున్న చోట ఈ తాగుడేమిటి, ఈ పేకాట ఏమిటి? ఆటిని రాని వచ్చి బతికించింది అనుకుంటుంటే ఈవిడొచ్చి చంపుతుందట బావా. పేకాట గురించి నీకేం తెలుసు? వెళ్ళు. ఏమిట్రా కూసావు? నా పేరే ఉషా పేకప్. ఏంటి వేస్తావా? చూస్తావా? ఇదిగో, తీసుకో, ముక్కలు తీసుకో. వేసుద్దంట. చూద్దాం అది కూడా. కలుపు చూస్తాను. ఏయ్ మాట్లాడటం కాదు, కత్తెరే చూస్తాను. ఇది ఓపెన్ ముక్క జోకర్, ఇది కట్ జోకర్. ఆటిని రాణి, నీది డీల్ షో, వీడిది ఫుల్ కౌంట్. ఫుల్ కౌంట్ చెక్ చేసుకోండి. చూద్దాంగా, ఇప్పుడు తేలుతుందిగా. ఏయ్, నాది డీల్ షో. అమ్మో, నాది డీల్ షో. నాది ఫుల్ కౌంట్. డీల్ షో, డీల్ షో. అది డీల్ షో. సిగరెట్ కాల్చడం చేతగరిచావట. ఆ? ఆ? ఏంటి ముసలాం అనుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు? ఏమిట్రా కూసావు? నేను ముసల్దాన్నా? షూట్ చేసేస్తాను గాడిదల్లారా. ఏయ్ చెయ్, చిన్న జోక్ వేస్తే అరగంట నవ్వుతున్నారా మీ ఆడవాళ్ళు? ముందు వాళ్ళని సంతోష పెట్టడం నేర్చుకోండి. 13 ముక్కల్ని సెట్ చేయడం కోసం తల పట్టుకోవడం కాదురా, ఇంట్లో అందరినీ ఒక జట్టుగా సెట్ అయి ఉండేలా చూడండి. ఇంకెప్పుడైనా పేకాడినా తాగినా పేల్చి పారేస్తాను. అడ్డం తీసిన నల్ల కోతిలా ఉన్నావు. మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి మా టీవీ నుంచి యాంకర్ వస్తుంది. ఆ తల కాస్త దువ్విచావు. అందుగా ఈ బోడి ముస్తాబు సేమ్ పందికి చీర కట్టినట్టు ఉన్నావు. ఆ శివ పందినే రాత్రికి ఎక్కడ పడితే అక్కడ ముద్దెట్టుకుంటావు. హలో అండి, బాగున్నారా? మీ కాలనీ అంతా పచ్చడి చెట్లతో చాలా బాగుంది. మిమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేసి మీలో ఆదర్శ జంటకి ఒక మంచి బహుమతి ఇవ్వాలని మేము ఇక్కడికి వచ్చాం. హలో అండి. అసలు సిసలైన ఆదర్శ జంట మాదే. మీరే అలా అనుకుంటే కుదరదు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మేం డిసైడ్ చేస్తాం. చేసుకోండి. మీ భార్య కోసం మీరేం చేశారు? ఈ బండది తలనొప్పితో బాధపడేది. తగ్గితే తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నా. 2 సార్లు గుడ్డు కొట్టించుకున్నా. ఈ శనిగాడికి టైఫాయిడ్ వచ్చినప్పుడు తగ్గితే అంగప్రదక్షిణ చేస్తానని నేను మొక్కున్నాను. ఒళ్ళంతా కొట్టుకుపోయింది. మీరు తిట్టుకుంటున్నా ఆ తిట్లలో ఎంతో ప్రేమ కనిపిస్తోంది. వెరీ నైస్ కపుల్. హలో, నమస్తే సార్. నమస్కారం. మీ శ్రీమతి కోసం మీరేం చేశారు? పేకాట గురించి అడగండి, ఎంతైనా చెప్తాను. 1000 ఎపిసోడ్లు అయినా ఓకే. ఇట్టండి మనకు నచ్చవు. కావాలంటే నువ్వు వెళ్ళవే, వెళ్ళు. మురళీకృష్ణ గారు, ఆ. మీ 20 ఏళ్ల వివాహ జీవితంలో మీ భార్య కోసం మీరేం చేశారు? ఏమండి, మీరిచ్చే 5,000 కోసమని లక్షలాది జనం ముందు మా పర్సనల్ విషయాలు చెప్పుకుంటావా? నేను మా ఆవిడికి పూలు తీసుకొచ్చాను, అమృతం రాశాను, కాళ్ళు పిసికాను, కడుపు చేశాను. అవ్వా, ఇవన్నీ చెప్పుకునే విషయాలండి. అడడడడడడడా. ఏంటండి ఇది? సారీ రాణి, నేను జనానికి నీ గురించి చాలా బాగా చెబుదాం అనుకున్నాను, కానీ యాంకర్ ఏమో లేటుగా వచ్చింది, నాకేమో బెల్లు కొట్టింది. ఏం తాగుతాం బావా, ఎప్పుడు అదే మెక్డవరు, అదే అరిస్టోక్రాటు, అదే జానీవాకరు, అదే బ్లాక్ లేబుల్. ఈ మందు కంపెనీ వాళ్ళలో క్రియేటివిటీ పోయింది బావా. ఏదన్నా కొత్త టేస్ట్ కొనుక్కోవాలి. డెటాల్ ట్రై చేయరాదు? అయ్యా నమస్కారం. పెద్దలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఏ పారాశాస్త్రి గారు ఎట్ట వచ్చారు? ఎంక్వైరీ, ఆ. మీ కాలనీలో శ్రీనివాస్ అనే కుర్రాడు ఉన్నాడటగా. ఈ శ్రీనివాస ఆ. మాకు బాగా తెలుసు. ఇతనికి సంబంధం చూశాను. పెళ్లి కూతురు తండ్రి చండశాసనుడు. కుదిర్చే ముందు ఇతని క్యారెక్టర్ ఎటువంటిదో తెలుసుకుందామని వచ్చాను. అదేంటి బావా, ఈ పెళ్ళం పిచ్చోడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా? సరే, ఇతనికి సంబంధం చూడమని ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మా నాన్నే. అమ్మా నాన్న ఆ, అనాథరం చెప్పాడుగా మనకి. మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు. లేదు. ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా? నేను పెళ్లి కూతురు తరఫున సంబంధం చూస్తే నా కూతురికి చూసినట్టే. ఏవో 4 డబ్బులు వస్తున్నాయి కదా అని శాడిస్టు వెధవులకి, బుద్ధి లేని గాడిదలకి సంబంధాలు చెప్పకూడదు. ఆ పిల్ల ఉసురు మనకి తగులుతుంది. ఈ కుర్రాడు గురించి చెడుగా మాట్లాడితే నాలిక ఉడి కింద పడుద్ది. ఆహా, కోహినూరు వజ్రానికి కోటేసినట్టుగా ఉంటాడండి. ఓహో. ఐశ్వర్యరాయ్ చూస్తే అమాంతం కావలించుకొని ముద్దు పెట్టుకుంటుంది. మరి అయితే ఇంకే.
మీరు తొందరగా వెళ్ళి వీళ్ళమ్మ నాన్నని వాళ్ళమ్మ నాన్నని తీసుకొస్తే వెంటనే పెళ్లి చేసేసేయచ్చు. అయితే క్షణం ఆలస్యం చేయను. శుభం. అశుభం. అశుభానికి ఎడచేయి వాడరాయా. అశుభం. నువ్వేం వరి అవ్వకు బాసు. నీ లవర్ కుదిర్చిన మ్యాచ్ చెడగొట్టి నీకు మ్యాచ్ ఫిక్స్ చేసే బాధ్యత నాది. నోరు మూసుకో. నా పెళ్లి ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. మరి అదే నీ మ్యారేజ్ ట్రయల్స్ నువ్వే వేసుకున్నావు అనుకో, చాలా చీప్ గా ఉంటది. నాలాంటి ఏదో ఎవడన్నా పెళ్లి పెద్దగా వెళ్ళి 1000 అబద్ధాలు ఆడైనా నీ మామ బుర్ర గిర్రని తిప్పి నీ కాలు కడిగిచ్చాననుకో, క్రెడిట్ నాకు, ఆ రెస్పెక్ట్ నీకు. చైతి, వెంటనే వెళ్ళి 1,00,000 అబద్ధాలు ఆడైనా సరే నా లవ్ ని సక్సెస్ చెయ్యి. ఇలా అన్నా బాగుంది. ఇప్పుడే వెళ్ళి ముహూర్తాలు పెట్టిస్తాను. నువ్వు 3 ముళ్ళు వేసుకో, 3 నిద్రలు చేసుకో. జై ఘటోత్కజ. నీ బోడి రాయబారం చాలు, నోరు మూసుకుని వెళ్ళు. మైండ్ యువర్ టంగ్. నాది బోడి రాయబారమా? బోడి నువ్వు, బొత్సు నేను. చెప్పుచ్చు కొడతాను. పిచ్చివాడు అక్క, పో బయటికి వెళ్ళా. వెళ్తాను. అయినా నా ఫ్రెండ్ లాంటి వాడిని అల్లుడిగా చేసుకునే అర్హత నీ మొహాన రాసిలేదు. ఏంట్రా నీ ఫ్రెండ్ గొప్పతనం? అది చెప్పే వెళ్తాను. పసితనంలోనే వాళ్ళ అమ్మా నాన్న దివిసీమ తుఫాన్ లో కొట్టుకుపోయినా అనాథగా పెరిగి స్వయం కృషితో MBA చేశాడు. బిజినెస్ చేస్తూ 2 చేతులా సంపాదిస్తున్నాడు. 4 చేతుల నాలాంటి వాళ్ళని ఆదుకుంటున్నాడు. నువ్వేనాడైనా ఒక పేద విద్యార్థికి ఫీజు కట్టావా? పుస్తకాలు కొనిచ్చావా? కనీసం నీ పాత బట్టలు పని వాళ్ళకైనా ఇచ్చావా? అదే నా ఫ్రెండ్ ఎంతో మందికి సహాయపడుతున్నాడు. నువ్వు నీ కూతురికి బిల్ గేట్స్ కొడుకుని తేయగలవేమో గానీ నా ఫ్రెండ్ లాంటి ప్రేమికుని తేలేవు. మైండెడ్. మా అమ్మా నాన్న దివిసిన్ తుఫాన్ లో కొట్టుకుపోయారని చెప్తావా? సెంటిమెంట్ కోసం అని చెప్పాను. అయినా నువ్వేగా 1,00,000 అబద్ధాలు ఆడైనా నా లవ్ సక్సెస్ చేయమని చెప్పింది. మరి ఇప్పుడు కొడతావే? 1,00,000 అబద్ధాలు ఆడినా సరే కొట్టేవాడిని కాదురా. హాయిగా ఉన్న మా అమ్మా నాన్న చచ్చిపోయారని చెప్తావా? తీస్తా. పార్టీ ఇస్తావు అనుకుంటే పార్టీ తీస్తున్నావు బాసు. నోరెత్తితే చంపేస్తా. బాసు, సింపుల్ గా ఒక అబద్ధం ఆడాను. సింపతి వర్కౌట్ అయింది. నువ్వు కూడా అదే మెంటో బాసు. ఇవాళ నీ పుట్టినరోజా? కాదు, నా కళ్ళు చల్లబడ్డ రోజు. ఎలా? ఎలాగంటే ఆ పెళ్ళాం పిచ్చోడు ఊరంతా అప్పులు చేసి చెప్ప చెంది తెచ్చాడుగా. అవునవును. ఇప్పటిదాకా వాడేదో పెద్ద ఆదర్శ భర్తని, మనం వాళ్ళగా ఉండట్లేదని మన పెళ్ళాలు మనల్ని ఆడిపోసుకున్నారు. ఇక నుంచి వాడి తిడతారు. ఇదిగో కుక్కతోక, రావయ్యా నువ్వు నేర్చుకుంటూ రండి. తీసుకోండి. కమింగ్ కమింగ్. తీసుకోండి. ఎందుకు స్వీట్? ఆ పెళ్ళాం పిచ్చాడు వీధిని పట్టాడుగా, అందుకు. ఆయన జాబ్ పై బాధపడుతుంటే మీరు పండగ చేసుకుంటారా? సిగ్గులేదు. ఛీ! ఏం కూర్చోవరా కుక్కతోక? మా బాస్ రా అంటారా? 10 ఏళ్లుగా కుక్క తోక మీద పరిశోధన చేస్తున్న మహా మేధావైన ఆయన ఒక ఏడుసను, నువ్వు ఒక ఆయనిస్తూను. అసలు ఏంట్రా నీ పరిశోధన? 10 ఏళ్లుగా కుక్కతోక వంకర తెస్తానని 10 లక్షలు ఖర్చు పెట్టావు. మీ నాన్న అక్కడ మొత్తుకుంటున్నాడు. ఏంట్రా నీ రీసెర్చ్? కుక్క తోకని ఎలాగైనా వంకర తీయచ్చు గాని మీ వంకర బుద్ధిని మార్చడం మాత్రం ఎవరి వల్ల కాదు. మీ తాగుడికి పేకాటికి ఆరోగ్యాలు పాడవుతున్నా, మీ భార్య బిడ్డలు బాధపడుతున్నా మీరు మాత్రం మారరు. మీ బుద్ధుంది చూశారు? కుక్క తోక కన్నా తక్కువ. ఇప్పటికి ఇదే నా రీసెర్చ్. పోరా కుక్కతోక, నువ్వు చెప్పిందండి బాకు. తిరుబావాలంటూ చీర్స్. ఈ మెరుపు తీగ ఎవరు బావా? ఫ్యాషన్ టీవీలో పెట్ట మన కాలనీలోకి నడిచొస్తున్నట్టుంది కదూ. అవును. పెళ్ళాం పిచ్చుడు ఇంట్లోకి వెళ్తుంది. అట్లాంటి పిట్టని ఇంటికి రప్పించుకున్నాడంటే ఆడెట్టవుతాడు పిచ్చోడు, మనము పిచ్చోడు. బావా, ఆ పెళ్ళాం పిచ్చోడు పెద్ద మెంటలోడు. ఆ పిల్లకి ఇంకా మెంటలు. నిజమే, వాడేదో ఆ ఎర్ర పిల్లతో తిరుగుతున్నాడు. అయితే ఏంటంట, మన పిల్లల్ని చూసి నేను నేర్చుకోవచ్చుగా. ఇప్పుడు నా పిల్లాన్ని ఠాప్ను కొట్టాను. ఏమన్నా మాట్లాడిందా? మీ ఆవిడ భూదేవి, ఎంత ఓర్పు ఎంత సానం. ఏళ్ళ ఓర్పు ఆ అమ్మాయికి ఎక్కడ వస్తుంది? అది నీ మంచితనంలే బావా. మీ ఆవిడ మాత్రం మహా సాధ్వి కాదేంటి? మన పిల్లలు మంచోళ్ళు కాబట్టి మనవి మాత్రం మందు కొట్టగలుగుతున్నాం. ఆ పెళ్ళ పిచ్చుడండి బావా ఇట్లా బాగుపడ్డాడు. అవును బావా, ఇంట్లో చక్కటి పెళ్ళం, బయటికి వెళ్తే రేసు గుర్రం లాంటి గర్ల్ ఫ్రెండ్, వ్యాపారంలో లాభాలు, పేరు ప్రతిష్ట, డబ్బు, హోదా. అబ్బో, జూబ్లీ హిల్స్ లో రాజభవనం లాంటి ఇల్లు కడుతున్నాడు బావా. ఇదిగో ఆడి గురించి ముందుగా చెప్పకపోయా కిక్కెక్కదు. తొందరగా ఇంకో పిక్కు పోయి నెక్కొచ్చి టైం అయింది. వాళ్ళు ఇప్పుడేం వస్తారు? అర్ధరాత్రి దాటుద్ది. ఆటో సౌండ్ ఏంటి? అప్పుడే వచ్చేసారండి వీళ్ళు. మహాశివరాత్రి నాడు కూడా మొదలెట్టేశారా? ఓ పగలు లేదు రాత్రి లేదు. మీకోసం శ్రీశైలం వెళ్లి అభిషేకం చేయించి తీర్థం తీసుకొచ్చాం. ఆ భ్రాంతి అవతల పారేసి నోరు కడుకుని తీర్థం తీసుకోండి. మాకిదే తీర్థం. చాలండి, మీ బుద్ధులు ఆరోగ్యాలు బాగుండాలని అభిషేకం చేయించాం. తీసుకోండి. నాకీ సీసా మూతే శ్రీశైల శిఖరం, ఈ సీసాయే శివలింగం, ఈ శివాజురేగలే శివ తీర్థం, ఈ మంచు ముక్కలే హిమాలయాలు.
బుడగలు బుడగలుగా పొంగే ఈ సోడాయే గంగ. నాకు కూడా ఈ పేక ముక్కల్లో బ్రహ్మదేవుడు, ఈ ఇస్కీలో విష్ణుమూర్తి కనిపిస్తారు. 2 పెగ్గులు తాగంగానే బట్టలు లేకుండా పడుకునే ఈ బామర్తిగాడే కాలభైరవుడు. నా ముందు వంగుని మందు పోసేవాడే నందీశ్వరుడు. తాగొద్దు తాగొద్దని గొడవ చేసే మీరే పిశాచి గణాలు, భూత గణాలు. మేము తెల్లార్లు తాగితే శివరాత్రి, మీరు పుట్టింటికి వెళ్తే కార్తీక పౌర్ణమి. మీరు బాగుపడరు. ఊంఫట్. వీళ్ళని బెదరగొట్టి నొక్కేసే అమౌంట్ లో సగం నేను. ఆంఫట్. వీళ్ళెవరన్నా వస్తే కనుక ఏంటమ్మా ఇది? మా శిష్యుణ్ణి అమాయకుని చేసి ఈ సైన్యంలో పాటిస్తారని ఆజ్ఞంలో పాటిస్తారా? మీరు అడిగిందే కదా ఇచ్చాం. నా కళ్ళారా చూసింది అది. మీరు రిజిస్ట్రేషన్ చేస్తానంటుంది ఇది. మీరు ఈశాన్యం చూపిస్తున్నా అనుకున్నారు, కానీ మీ కళ్ళు అజ్ఞాయం చూపిస్తున్నాయి. ప్రాబ్లం ఉన్నది మా ఇళ్లలో కాదు, మీ కళ్ళలో. అభూంఫట్. ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? నాతో పెట్టుకుంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నామరూపాలు లేకుండా చేస్తాను. షటప్. నువ్వెవరు? వాస్తు దైవజ్ఞ బ్రహ్మని. మర్యాదగా మా శిష్యుడు అడిగిన ఫ్లాట్ తనకిచ్చేయండి, లేకపోతే ఏం చేస్తారు? మీ కస్టమర్లకు వాస్తు ఫిట్టింగ్ పెడతా. అంటే ఏం చేస్తావ్? వీడి ఫ్లాట్ లో పడకింటి గోడకి అవతల వాడి లెట్రిన్ ఉంది గనక వీడికి దాంపత్య సుఖం 0 అని చెప్పి బెదరగొడతా. వాడి లెట్రిన్ కింద వీడి కిచెన్ ఉంది గనక నిమ్మకాయంత అన్నం తిన్నా 4 రోజుల వరకు అరగదని చెప్పేసి వీడిని బెదరగొడతా. లిఫ్ట్ ఎదురుగుండా గుమ్మం ఉంది గనక నువ్వు అధపాతాళానికి పోతావు రాని ఇంకొకరిని బెదరగొడతా. మెట్ల పక్కన కిటికీ ఉంది గనక నీ పెళ్ళాం నీకు మెంటలెక్కించి వాచ్మెన్ తో లేచిపోతుందని చెప్పి ఇంకొకరిని కూడా బెదరగొడతా. ఇది అన్యాయం. ఇలా ఎన్నని చెప్పమంటావు? ఇష్టం వచ్చినట్టు అబద్ధాలాడి మీ కస్టమర్లందరినీ చెడగొడతా. ఇదే న్యాయం. అందుకే ఫ్లాట్ కు 10,000 చొప్పున ఫ్లాటుగా ఇచ్చారనుకో, వాస్తు ప్రకారం వరస్ట్ గా కట్టిన ఫస్ట్ క్లాస్ వాస్తుని పార్టీల చేత కొనిపిస్తా. లేకపోతే నీ కస్టమర్లందరికి కాలడ్డం పెడతా. బాసు నువ్వా? అవును నేనే. ఈ సన్యాసి వేషం ఏంట్రా సన్నాసి? ఏం చేయమంటావు బాసు? కబ్జాలు చేసే కలేజా లేక కాషాయం గట్టి కడుపు నింపుకుంటున్నాను బాసు. అది సరే కానీ బాసు, నువ్వు ఎలా ఉన్నావు బాసు? నేను బాగానే ఉన్నాను గాని ఇక మీదట ఈ వెధవ వేషాలు మానేసి ఇక్కడే మంచి ఉద్యోగం ఇస్తాను, బుద్ధిగా పనిచేయి. బాసు నువ్వు ఉద్యోగం ఇవ్వాలి గాని నువ్వేం చెప్తే అది చేస్తాను బాసు. వేరే ఏం చెప్పను గాని నీకు మంచి పని చెప్తాను. చెప్పు బాస్, నువ్వేం చెప్తే అది చేస్తాను. గోవిందు. ఎస్ సార్. ఈ కాంపౌండ్ లో కాకి వాళ్ళ స్మాష్. ఎవరికి మనశ్శాంతి ఉండదు. తూర్పు హుష్, దక్షిణం ట్రాష్, పడమర క్రాష్, ఉత్తరం వాష్, సర్వం మటాష్. జానీ వాకర్ తెస్తానండి, జ్యోతిష్కుని తెచ్చావేంటయ్యా? జానీ ఒకరిదే ఉంది, ఎప్పుడైనా దొరుకుతుంది. కానీ హిమాలయ స్వామివారు ఒక్కసారి వెళ్తే మళ్ళీ దొరకరు. అయితే మనకేంటి? నేను బేవర్స్ గా తిరుగుతున్నప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళిపోతాను చెప్పారు ఈ స్వామీజీ. ఈందే వల్లే ఈ రోజు నేను శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ లో చిన్న మేనేజర్ అయ్యా. దాసోహం. బావా నా జాతకం నేను చెప్పించుకుంటాను బావా ప్లీజ్ బావా సరే, ప్లీజ్ బావా. డబ్బులు ఇస్తా, చెప్పండి. ఎంత? ధనం మాకెందుకు రాసి ఉంటా? ఊరికే చెప్తాడంట, మనం కూడా చెప్పించుకుందాం. వీడికి పడకింట్లో అన్ని ఉన్న పంచకట్టులో శని ఉంది. మరి వాడి గతి? ఏం పర్వాలేదు, బావ మీద పడి బతుకుతూ ఉంటాడు. మరి వాళ్ళ గురించి? వాళ్ళ అమ్మా నాన్న తిట్టుకుంటూ శోభన చేసుకున్నందుకు వాడు పుట్టాడు. వాడితో శోభనం చేసుకున్న కర్మానికి దీనికి తిట్లొచ్చాయి. మరి వాళ్ళ టబాకు పడతారు? వాళ్ళిద్దరికి పుట్టబోయే బిడ్డ పేరు బూతులు రావని పేరు పెట్టుకుంటే సమస్యలు తీరిపోతాయి. స్వామి నాకు కూడా చెప్పండి. నువ్వు ఇప్పటి వాడివి కాదు, ద్వాపర యుగంలో శకుని సెకండ్ సెటప్ కొడుకువి. అప్పటి నుంచి అన్ని జన్మల్లో నువ్వు జూతగాడివే. నీకు ప్యాక గండం ఉంది. ప్యాక గండమా? నీటి గండం తెలుసు, నిప్పు గండం తెలుసు, ఈ ప్యాక గండం ఏంటి? అంటే ప్యాక ఆడుతూ చస్తాడు. వామ్మో, ఇంకా నేను చచ్చినా ప్యాకన్ను. స్వామి నాకు కూడా చెప్పండి స్వామి. నీ పూర్వజన్మ పెద్ద గాథ. 50 ఏళ్ల క్రితం అడవిలో పెద్ద బాణలో కల్తీ సారా కాస్తున్నారు. అప్పుడు ఓ ఏనుగు వచ్చింది. ఆ ఏనుగును చూసి అందరూ పారిపోయారు. ఆ ఏనుగు తొండంతో కల్తీ సారా అంత తాగి చచ్చింది. ఆ ఏనుగే నువ్వు. బావా, పోయిన జన్మలో నేను ఏనుగంట. నువ్వు కల్తీ సారా తాగి చచ్చావు. ఆ కల్తీ సారా గండమే ఈ జన్మలో నువ్వు కంటిన్యూ అవుతోంది. అయితే ఈ జన్మలో చచ్చినా తాగరు. స్వస్తి. స్వామి, పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉండండి. శుభం భూయాత్. పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో ఆని చూసి నేర్చుకోమన్నావుగా. ఏంటి నిన్ను కూడా ఇలా అర్ధరాత్రి తన్ని తరివేమంటావా? పద పద. నువ్వేంట్రా? ఇదిగో శ్రీనివాస్. ఏంటయ్యా, మీ ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిందని బాధపడుతున్నావా? వద్దు, అటువంటివి ఏం పెట్టుకోవద్దు. ఆడదానికి అంత పొగురుంటే మగాళ్ళం మనకెంత ఉండాలి? కుర్రాడివి, వయసులో ఉన్నావు, పెళ్ళాం లేదనే లోటు లేకుండా ఏదో సాటి మగవాళ్ళంగా మేము సాయం చేస్తాం.